భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 12వ శ్లోకం. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను. తన యొక్క మహిమలను ఇంతకు క్రితం 4 శ్లోకాలలో వివరించిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటి సారాంశం ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అర్జున, నేనే సమస్త వస్తు విషయాలలో ఉన్న మూలసారము ఎలాగో చెప్పి ఉన్నాను, కానీ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్ళి లాభం లేదు. అన్నీ మంచి, చెడు మరియు వికృత వస్తువులు మరియు స్థితిగతులు నా శక్తి ద్వారానే సాధ్యమవుతున్నాయి. సమస్త వస్తువులు భగవంతుని నుండే ఉద్భవించిన ఆయన మాత్రం వాటికంటే స్వతంత్రుడు మరియు వాటికి అతీతుడు. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇదే విషయాన్ని తన ప్రఖ్యాత కవిత ఇన్ మెమోరియంలో ఇలా వ్యక్తపరిచాడు. అవర్ లిటిల్ సిస్టమ్స్ హ్యావ్ దేర్ డే, దే హ్యావ్ దేర్ డే అండ్ సీజ్ టు బీ, దే ఆర్ బట్ బ్రోకెన్ లైట్స్ ఆఫ్ ది అండ్ దో ఓ లార్డ్ ఆర్ట్ మోర్ దెన్ దే. ఈ విషయాన్ని పరమాత్ముడు ఇలా తెలియజేస్తూ, ద 3 states ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ ఆర్ మేనిఫెస్టెడ్ బై మై ఎనర్జీ. దే ఆర్ ఇన్ మీ, బట్ ఐ ఆమ్ బియాండ్ దెమ్. In this verse, Sri Krishna sums up his glories that he had described in the previous 4 verses. He says, Arjun, I have explained how I am the essence of all objects, but there is no point in going into detail. All good, bad and ugly objects and states of existence are made possible only by my energy. Even though the entire creation originates from God, He is beyond His creation and independent of it. A famous poet, Alfred Tennyson, states in his poem In Memoriam, our little systems have their day, they have their day and cease to be. They are but broken lights of thee, and thou, O Lord, art more than they. Om Tat Sat.